హలో లెర్నర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆరిజిన్ ఆఫ్ సక్సెస్. ఈ రోజు క్లాస్లో మనము డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అంటే రాజ్య విధాన ఆదేశిక సూత్రాలకు సంబంధించి ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని డిస్కస్ చేసుకుందామండి. అలాగే లక్ష్మీకాంత్ గారి 6th ఎడిషన్లో యాడ్ చేసినటువంటి కంటెంట్ ఏదైనా ఉందా లేదా అని చెప్పి కూడా మనము డిస్కస్ చేసుకుందామండి. మెయిన్గా మనం ఈ కోర్స్లో ఏదైతే లక్ష్మీకాంత్లో న్యూగా యాడ్ చేసినటువంటి కంటెంట్ అండ్ అమెండ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి డిస్కస్ చేసుకుంటూ ప్రాక్టీస్ బిట్స్ని ప్రాక్టీస్ చేస్తుంటాం. ఓకేనా? సో మన వీడియోస్ అనేది చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతాయండి. సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా కాంపిటేటివ్కి ప్రిపేర్ అవుతుంటే వాళ్ళకు కూడా మన వీడియోస్ అనేది షేర్ చేయండి. ఓకేనా? సో ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటి అంటే, చాలామంది స్టాండర్డ్ బుక్ కదా అని చెప్పి తెలుగు మీడియం ఆస్పిరెంట్స్ లక్ష్మీకాంత్ గారి బుక్ 4th ఎడిషన్నే చదువుతుంటారు. సో మిస్ అయిన కంటెంట్ అనేది చాలా చాలా ఉందండి. సో మీరు డైలీ కరెంట్ అఫైర్స్ అంటే పాలిటీకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ అనేవి ఫాలో అవుతుంటే సేఫ్ అన్నమాట. లేకపోతే ఏమవుతుంది? సో అందుకని చెప్పి మనం మార్క్స్ కోల్పోయే అవకాశం ఉంది. కాబట్టి మనం ఇక్కడ లక్ష్మీకాంత్ గారి బుక్లో 6th ఎడిషన్లో యాడ్ చేసినటువంటి కంటెంట్ అంతా కూడా మనం ఇక్కడ చెప్పుకోవడం జరుగుతుందన్నమాట. ఓకేనా? సో ఇవాళ క్లాస్లో మనము ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? రాజ్య విధాన ఆదేశిక సూత్రాలు రాజ్యాంగంలో ఏ భాగంలో పొందుపరిచారు? ఆప్షన్ 1 7వ భాగం, ఆప్షన్ 2 5వ భాగం, ఆప్షన్ 3 3వ భాగం, ఆప్షన్ 4 పై ఏది కాదు. ఓకేనా? ఒకసారి మీరు ట్రై చేయండి, నేను తర్వాత ఆన్సర్ అనేది చెప్తాను. సో మనము ఈ ఆదేశిక సూత్రాలు చదవడం స్టార్ట్ చేస్తేనే ఏ భాగంలో ఉంది అనే వాటితో స్టార్ట్ చేస్తాం కదా. సో ఈ క్వశ్చన్కి ఈజీగా మీరు ఆన్సర్ చేయొచ్చు. ఓకేనా? సో గెస్ చేశారండి? ఏంటి ఆన్సర్ ఏంటి? ఈ ఆదేశిక సూత్రాలు అనేవి రాజ్యాంగంలో 4వ భాగంలో పొందుపరిచి ఉన్నాయన్నమాట. అయితే 4వ భాగం అనే ఆన్సర్ ఉందా ఇక్కడ? లేదు. కాబట్టి ఆప్షన్ 4 పై ఏది కాదు అనే ఆప్షన్కి వెళ్ళాలి. ఓకేనా? నెక్స్ట్, భారత రాజ్యాంగంలోని రాజ్య విధాన ఆదేశిక సూత్రాలు ఏ దేశ రాజ్యాంగం నుండి స్వీకరించారు? ఓకే, ఏంటండి? మన భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆదేశిక సూత్రాలను ఏ దేశ రాజ్యాంగం నుండి స్వీకరించారు అని అడుగుతున్నారు. ఆప్షన్ 1 బ్రిటిష్ రాజ్యాంగం, ఆప్షన్ 2 కెనడా రాజ్యాంగం, ఆప్షన్ 3 ఐరిష్ రాజ్యాంగం, ఆప్షన్ 4 జపాన్ రాజ్యాంగం. ఓకే, ట్రై చేయండి మీరు ఒకసారి. ఓకే, ట్రై చేశారా? ఓకే, ఏంటండి ఆన్సర్? ఆప్షన్ 3 ఐరిష్ రాజ్యాంగం అనేది కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. ఓకే, అయితే అప్పుడు కాన్స్టిట్యుయెన్సీ అసెంబ్లీలో అంటే రాజ్యాంగ పరిషత్లో మన రాజ్యాంగ నిర్మాతలు ఏం చేశారంటే, అప్పుడున్నటువంటి అంటే 1937లో ఉన్నటువంటి ఐరిష్ రాజ్యాంగం నుండి ఈ ఆదేశిక సూత్రాలను అయితే గ్రహించడం జరిగింది. అయితే ఆ ఐరిష్ రాజ్యాంగం స్పానిష్ రాజ్యాంగం నుండి ఈ ఆదేశిక సూత్రాలను అయితే గ్రహించడం జరిగిందనమాట. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3, ఈ క్రింది వాక్యాలలో సరికానిది గుర్తించండి. ఆప్షన్ 1 రాజ్యం తన విధానాలను ఏర్పాటు చేసుకోవడానికి, శాసనాలను చేయడానికి తగిన ఆదర్శాలు ఉండాలని ఆదేశిక సూత్రాలు గుర్తు చేస్తాయి. ఓకే, నెక్స్ట్, ఆదేశిక సూత్రాలకు మరొక పేరు ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. ఓకే, ఆప్షన్ 3 భారత రాజ్యాంగంలో ప్రవేశికలో ఉన్న ఆశయాలను సాధించడానికి ఈ సూత్రాలు దోహదం చేస్తాయి. ఆప్షన్ 4 పై ఏది కాదు. ఓకే, ఒక్కసారి ట్రై చేయండి. మీకు ఆన్సర్ చేయకపోయినా కూడా నేను క్వశ్చన్ చదివేటప్పుడు జాగ్రత్తగా గమనించండి. ఆన్సర్ చేయమన్నప్పుడు మీకు ఏదో ఒకటి తెలుస్తుంది కదా, ఇది కరెక్ట్ ఇది రాంగ్ అని చెప్పి ఏదో ఒక ఆన్సర్ అయితే చేయండి. ఓకేనా? సో అలా ట్రై చేస్తున్నప్పుడు మనకు క్వశ్చన్ చదివే విధానం అనేది అంటే చదివే విధానము తర్వాత అర్థమయ్యే విధానం అనేది మనకు వస్తుందన్నమాట. ఓకే, సో ట్రై చేశారండి? సో ఫస్ట్ స్టేట్మెంట్ చూద్దాం. రాజ్యం అంటే స్టేట్
అంటే స్టేట్ కింద ఏమొస్తాయి? భారత ప్రభుత్వము, భారత పార్లమెంటు అండ్ రాష్ట్ర ప్రభుత్వం, తర్వాత రాష్ట్ర శాసనసభ, తర్వాత స్థానిక సంస్థలు, ఇంకా ఇతర చట్టబద్ధమైన సంస్థలు, చట్టబద్ధం కాని సంస్థలు అనేవి రాజ్యం కిందకి వస్తాయన్నమాట. ఇంగ్లీష్లో స్టేట్ అని అంటారు. ఓకేనా? సో ఈ డెఫినేషన్ ఎక్కడ ఉందండి? ఆర్టికల్ 12లో ఈ రాజ్యం యొక్క డెఫినేషన్ అయితే ఉందన్నమాట. ఓకే, అయితే రాజ్యం తన విధానాలను ఏర్పాటు చేసుకోవడానికి, శాసనాలను చేయడానికి తగిన ఆదర్శాలు ఉండాలని ఆదేశిక సూత్రాలు గుర్తు చేస్తాయి. ఓకే, తర్వాత ఆదేశిక సూత్రాలకు మరొక పేరు ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్. ఓకే, ఇక్కడ మనము ఏం చెప్పాము ఇక్కడ? సో ఫస్ట్ ఆప్షన్ చూడండి. ఇక్కడ రాజ్యం తన విధానాలను ఏర్పాటు చేసుకోవడానికి, తర్వాత శాసనాలు అంటే లాస్ చేయడానికి తగిన ఆదర్శాలను ఉండాలని రాజ్య విధాన ఆదేశిక సూత్రాలు గుర్తు చేస్తాయన్నమాట. అయితే ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ అండ్ శాసన ఈ పరిపాలన విషయాల్లో రాజ్యాంగానికి రాజ్యాంగబద్ధమైన సూచనలని అంటే కాన్స్టిట్యూషనల్ డైరెక్షన్స్ అంటాం కదా, అవి సూచనల్ని లేదా సిఫార్సులు అంటే రికమెండేషన్స్ని ఈ సూత్రాలు ఇస్తాయన్నమాట. ఓకే, ఏంటి? శాసన కార్యనిర్వాహక పరిపాలన విషయాల్లో రాజ్యాంగానికి రాజ్యాంగబద్ధమైన సూచనల్ని లేదా సిఫార్సులను ఈ సూత్రాలు ఇస్తాయన్నమాట. సో ఇది. తర్వాత ఈ ఆదేశిక సూత్రాలకి ఇంకొక పేరు ఏమన్నారు? ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్. అయితే ఈ ఆదేశిక సూత్రాలు మనకి ఇండియన్ అది భారత ప్రభుత్వ చట్టం 1935లో పొందుపరిచినటువంటి, అంటే ఆ చట్టంలో ఉన్నటువంటి ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ని సేమ్ యాస్టీస్గా ఉంటాయన్నమాట. అంటే వాటిని పోలి ఉంటాయి. అయితే ఆ తర్వాత భారత ప్రభుత్వ చట్టం 1935 కింద బ్రిటిష్ ప్రభుత్వం అనేది గవర్నర్ జనరల్స్కు మరియు గవర్నర్లకు వీటిని అంటే ఈ ఆదేశిక సూత్రాలని జారీ చేయడం జరిగిందనమాట. అయితే ఈ ఆదేశిక సూత్రాలకే మరొక పేరు ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అని అంటారనమాట. ఓకే, క్లియర్? తర్వాత భారత రాజ్యాంగంలో ప్రవేశికలో ఉన్న ఆశయాలను సాధించడానికి దోహదం చేస్తాయి. అయితే ఏంటి ఇక్కడ భారత రాజ్యాంగంలో అంటే ప్రవేశికలు ఉన్నాయి కదండి, 5 అంశాలు: న్యాయం, స్వేచ్ఛ, సమాన, సౌభ్రాతృత్వం. వీటిని సాధించడానికి ఈ ఆదేశిక సూత్రాలు అనేవి ఎంతగానో తోడ్పడతాయి. ఓకే, ఈ ఆదేశిక సూత్రాలు అనేవి సంక్షేమ రాజ్య భావనని కలిగి ఉంటాయన్నమాట. అంటే వాటిని మాత్రమే అంటే ఆమోదించడం జరుగుతుంది. ఓకే, సో 4th ఆప్షన్ ఏంటండి? పై ఏది కాదు. సో ఇప్పుడు ఏమవుతుందండి మనకి ఆన్సర్? సో ఇచ్చిన స్టేట్మెంట్స్ అన్నీ కూడా కరెక్ట్ కాబట్టి ఆప్షన్ 4 పై ఏది కాదు అనేది ఆన్సర్ అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ 4th అండి, రాజ్య విధాన ఆదేశిక సూత్రాలని రాజ్యాంగానికి అంతరాత్మగా పేర్కొన్నవారు. ఆప్షన్ 1 అంబేద్కర్, ఆప్షన్ 2 ఏవి డైసీ, ఆప్షన్ 3 గ్రాన్విల్ ఆస్టిన్, ఆప్షన్ 4 పై ఎవరు కాదు. సో ఈజీ అండి ఇది. సో ట్రై చేశారండి. సో ఏంటండి ఆన్సర్? ఆప్షన్ 3 గ్రాన్విల్ ఆస్టిన్ అనే వ్యక్తి ఆదేశిక సూత్రాలని మరియు ప్రాథమిక హక్కులను ఈ రెండింటినీ కూడా రాజ్యాంగానికి అంతరాత్మగా పేర్కొనడం జరిగిందనమాట. ఓకే, ఆప్షన్ 3 అనేది కరెక్ట్. ఓకే, నెక్స్ట్ అండి 5th క్వశ్చన్. భారత రాజ్యాంగంలోని ఏ అధికరణ ప్రకారం ఆదేశిక సూత్రాలకు న్యాయ సంరక్షణ లేదు? ఆప్షన్ 1 36, ఆప్షన్ 2 44, ఆప్షన్ 3 37, ఆప్షన్ 4 42. ఆర్టికల్స్ అండి, మనకి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే, గెస్ట్ చేయండి ఒకసారి మీరు. ఓకే, గెస్ట్ చేశారా? ఏంటండి? ఆప్షన్ 3 37 ఆర్టికల్ అన్నమాట. అయితే ఇక్కడ ఏంటి అంటే ఈ ఆదేశిక సూత్రాలు అంటే స్వభావరీత్యా ఇవి న్యాయ నిర్హేతుకమైనవి. అంటే ఏంటి? వీటికి ఈ ఆదేశిక సూత్రాలకి ఒకవేళ భంగం జరిగితే, ఒకవేళ వైలేట్ చేస్తే న్యాయస్థానాలు అనేవి, కోర్ట్స్ అనేవి వీటికి సంరక్షణ కల్పించబడవు అన్నమాట. కాబట్టి అప్పుడు ఈ గవర్నమెంట్స్ అన్ని ఏం చేయాలి? ఈ సూత్రాలను
అమలుపరచడానికి ఎటువంటి ఒత్తిడికి గురి కావన్నమాట. అయితే అయినప్పటికీ ఈ 37 ఆర్టికల్లో ఏం చెప్తారంటే ఈ సూత్రాలు దేశ పాలనకు ప్రాథమికమైన అంటే అడ్మినిస్ట్రేషన్ కోసం ఇవి ప్రైమరీ అన్నమాట. మరియు ఈ సూత్రాలని శాసన రూపంగా చేయవలసిన విధి రాజ్యాంగానికి ఉంటుందన్నమాట. ఓకే, సో ఇదండి ఆర్టికల్ 37 అన్నమాట. సో దీన్ని బట్టి ఏం తెలుస్తుంది మనకి, ఈ ఆదేశిక సూత్రాలకి ఒకవేళ వైలేట్ చేసినా కూడా అంటే భంగం జరిగినా కూడా న్యాయస్థానాలు అనేవి వీటిని అంటే రక్షించలేవు అన్నమాట. అంటే సంరక్షణ అయితే వీటికి ఉండదు. ఓకే, నెక్స్ట్ 6th క్వశ్చన్ అండి. భారత రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాల వర్గీకరణకు సంబంధించి సరైనవి. సో ఆప్షన్ 1 ఉదార మేధోపర సూత్రాలు, ఆప్షన్ 2 సామ్యవాద సూత్రాలు, ఆప్షన్ 3 గాంధేయ సూత్రాలు. ఓకే, సో ట్రై చేయండి ఒకసారి. ఓకేనా, ట్రై చేశారండి. సో ఆన్సర్ ఏంటండి, ఆప్షన్ 4 పైవన్నీ కరెక్ట్ అన్నమాట. ఇక్కడ ఉదార మేధోపర సూత్రాలు అంటే ఈ సూత్రాలు ఏంటి, ఉదారవాద సిద్ధాంతానికి సంబంధించినవి అన్నమాట. తర్వాత సామ్యవాద సూత్రాలు అంటే ఏంటి, ఇక్కడ ఈ సూత్రాలు అంటే సామ్యవాద ఆదర్శాన్ని కలిగి ఉంటాయి. అయితే సామ్యవాద రాజ్య నిర్మాణానికి అవసరమైనటువంటి ప్రిన్సిపల్స్ అన్ని కూడా ఇందులో ఉంటాయన్నమాట. అంటే ఏంటి, సామాజిక ఆర్థిక న్యాయాన్ని, సంక్షేమ రాజ్య ఆదర్శాన్ని అమలు చేయడానికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయన్నమాట. అయితే రాజ్య ఆదర్శాన్ని అమలు చేయడానికి ఇవి దోహదం చేస్తాయి. ఓకేనా, ఇవి సామ్యవాద సూత్రాలు. అయితే గాంధేయ సూత్రాలకు సంబంధించి ఏంటి అంటే గాంధీజీ సిద్ధాంత భావాలు ఉన్న సూత్రాలు అన్నమాట. అయితే అప్పుడు నేషనల్ మూమెంట్ టైంలో జాతి పునర్నిర్మాణం గురించి ఆయన పేర్కొన్నటువంటి భావనలు అయితే ఈ సూత్రాల్లో ఉన్నాయన్నమాట. అయితే మన గాంధీజీ కలలను సాఫల్యం చేయడం కోసము రాజ్యాంగ నిర్మాతలు ఆయన బాధలను ఆదేశిక సూత్రాల రూపంలో పొందుపరచడం జరిగింది. చూడండి, గాంధేయం ఆశయాలను మన ఆదేశిక సూత్రాల ద్వారా పొందుపరచడం జరిగిందనమాట. ఓకే, ఇవండి 3 అంటే ఆదేశిక సూత్రాల వర్గీకరణ ఎన్ని టైప్స్, 3 టైప్స్ అనమాట. 1 సామ్యవాద సూత్రాలు, 2 గాంధేయ సూత్రాలు, 3 ఉదార మేధోపర సూత్రాలు. ఓకేనా, నెక్స్ట్ ఏంటండి ఆన్సర్, ఇక్కడ మనకి ఆప్షన్ 4 పైవన్నీ అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకే, 7th క్వశ్చన్ అండి. భారత రాజ్యాంగంలోని ఏ అధికరణ ప్రజలందరికీ జీవనోపాధిని కల్పించాలని పేర్కొంటుంది? ఆప్షన్ 1 38, ఆప్షన్ 2 42, ఆప్షన్ 3 37, ఆప్షన్ 4 40. సో ఒక్కసారి మీరు ట్రై చేయండి. సో ఏంటండి, ఆప్షన్ 1 38 అనేది కరెక్ట్ అనమాట. ఈ 38 ఏం చెప్తుంది అంటే సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయంతో కూడినటువంటి ప్రజా సంక్షేమానికి అనుగుణటువంటి వ్యవస్థ ఏర్పడడానికి ఆదాయంలోను, హోదాలోను, సౌకర్యాలలోనూ అసమానతలను తగ్గించడానికి రాజ్యాంగం అనేది కృషి చేయాలన్నమాట. ఓకే, తర్వాత 42 ఏంటండి, న్యాయబద్ధమైన మానవతా పరిస్థితుల్లో కూడిన పనిని చూపేందుకు రాజ్యం ప్రసూతి వైద్య సదుపాయాలు ఇవ్వాలన్నమాట. ఇది 42 ఆర్టికల్ అనేది చెప్తుంది. ఈ 37 ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే ఇందాక చూసాం కదండి, ఈ ఆదేశిక సూత్రాలకి భంగం జరిగితే న్యాయస్థానాలు వాటికి సంరక్షణ అనేవి కల్పించబడవని. ఓకే, ఇంకా 40 ఆర్టికల్ ఏంటండి, గ్రామ పంచాయతీలను వ్యవస్థీకరించి స్వపరిపాలన సంస్థలుగా అవి పనిచేయడానికి అవసరమైన ప్రాధికారాలను రాజ్యం అనేది ఇవ్వాలని చెప్పి ఇక్కడ 40 ఆర్టికల్లో చెప్పడం జరిగింది. ఓకే, సో ఏంటండి ఆన్సర్, ఆప్షన్ 1 38 అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, నెక్స్ట్ 8th క్వశ్చన్ అండి. సమాన పనికి
సమాన వేతనం అనేది అంటే అనుపదం ఒక రాజ్యాంగ హక్కు, లేకపోతే ప్రాథమిక హక్కు, లేకపోతే రాజ్య విధాన ఆదేశిక సూత్రమా, లేకపోతే రాజ్యాంగ హక్కు. సారీ, ఇక్కడ టూ పడిందండి. ఇక్కడ ఏను తర్వాత డి అనేది. సో ఇక్కడ డి ఆప్షన్లో పై ఏది కాదు అనే ఆన్సర్ కరెక్ట్ చేసుకోండి. పై ఏది కాదు అని. సో ఒక్కసారి ట్రై చేయండి మీరు. సో ఈ భావన అంటే సమాన పనికి సమాన వేతనం అనేది ఆదేశిక సూత్రాలలో ఉంటుందన్నమాట. ఓకేనా? సో ఏంటండి ఆన్సర్? ఆప్షన్ 3 రాజ్య విధాన ఆదేశిక సూత్రం. ఓకేనా? నెక్స్ట్ 9th క్వశ్చన్ అండి. ఈ క్రింది వాటిలో ఏది రాజ్య విధాన ఆదేశిక సూత్రాల ఆశయం కాదు? సో ఇక్కడ రాంగ్ పడిందండి. రాజుల కాదండి, ఇది రాజ్య. ఓకే, రాజ్య విధాన ఆదేశిక సూత్రాల ఆశయం కాదు. 1 లౌకిక రాజ్య ఏర్పాటు, 2 మతపర రాజ్య ఏర్పాటు, 3 సామాజిక ఆర్థిక న్యాయం కల్పించడం, 4 సంక్షేమ రాజ్య ఏర్పాటు. ఒక్కసారి ట్రై చేయండి మీరు. ఏంటండి ఈజీగా మీరు ఆన్సర్ చేయొచ్చు. ఏంటి? ఆప్షన్ 2 మతపర రాజ్య ఏర్పాటు. ఓకేనా? నెక్స్ట్ 10th క్వశ్చన్ అండి. క్రింది వాటిలో సరికాని జతను గుర్తించండి. ఓకే, ఆప్షన్ ఏ దేశమంతా ఒక ఉమ్మడి పౌరస్మృతిని పౌరులందరికీ కల్పించేందుకు రాజ్యం కృషి చేయాలి. ఇది ఆర్టికల్ 45లో చెప్తుందంట. స్టేట్మెంట్ బి రాజ్యం గ్రామ పంచాయతీ ఏర్పాటు చేసి వాటిని స్వయం పాలక యూనిట్లుగా చేయాలి. ఇది ఆర్టికల్ 40లో చెప్తుందంట. ఆప్షన్ సి కుటీర పరిశ్రమలు అభివృద్ధి చేయాలి. ఇది ఆర్టికల్ 43లో చెప్తుందంట. సో వీటిలో సరికాని జత ఏదో గుర్తించమంటున్నాడు. ఓకే, ఒక్కసారి మీరు ఆలోచించండి. మనకి ఆర్టికల్స్ తెలిస్తే వీటికి ఆన్సర్స్ అనేవి ఈజీగా చేయొచ్చు అనమాట. ఓకేనా? ఒక్కసారి ట్రై చేయండి మీరు. ఓకే, గెస్ చేశారా? సో ఇక్కడ దేశమంతా ఒక ఉమ్మడి పౌరస్మృతిని పౌరులందరికీ కల్పించాలి అని చెప్పడం జరుగుతుందన్నమాట. అది ఆర్టికల్ 44లో చెప్తుంది. ఇక్కడ ఏమి ఇచ్చారు? ఆర్టికల్ 45 ఇచ్చారు, కాబట్టి ఇది రాంగ్ అనమాట. అయితే ఆప్షన్ బి చూద్దాం. రాజ్యం గ్రామ పంచాయతీ ఏర్పాటు చేసి వాటిని స్వయం పాలక యూనిట్లుగా చేయాలి. ఇది ఆర్టికల్ 40లో చెప్తుందన్నమాట. ఓకేనా? ఏంటి? గ్రామ పంచాయతీలను వ్యవస్థీకరించి స్వపరిపాలన సంస్థలుగా అవి పనిచేయడానికి అవసరమైనటువంటి అధికారాలను ప్రాధికారములను రాజ్యం ఇవ్వాలని చెప్పి ఆర్టికల్ 40 అనేది చెప్తుందన్నమాట. ఓకేనా? నెక్స్ట్ అండి, కుటీర పరిశ్రమలు అభివృద్ధి చేయాలి. ఓకే, ఇది ఏంటి? గ్రామీణ ప్రాంతాల్లో, ముఖ్యంగా ఏంటి గ్రామీణ ప్రాంతాల్లో వ్యక్తి ప్రాతిపదికపై సహకార ప్రాతిపదికపై కుటీర పరిశ్రమలను అభివృద్ధి చేయడానికి ఈ రాజ్యం అనేది తోడ్పడాలన్నమాట. ఓకే, ఇది కరెక్ట్ కదా? సో ఏమవుతుందండి ఆన్సర్? సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ అనమాట. ఇక్కడ ఏం అడిగారు? రాంగ్ స్టేట్మెంట్ని అడిగారు. ఓకేనా? సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ఈ క్రింది వాక్యాలలో సరైనది లేదా సరైనవి గుర్తించండి. మద్యపాన నిషేధ చర్యలు ఆర్టికల్ 47 అంట. ఆప్షన్ 2 చారిత్రక కట్టడాల పరిరక్షణ ఆర్టికల్ 49. రాజ్యం నిర్వచనం ఆర్టికల్ 36. ఆప్షన్ 4 పైవన్నీ. సో ఇది చాలా ఈజీ అండి, ఒక్కసారి మీరు ట్రై చేయండి. ఓకే, ట్రై చేసారా అండి? ఏంటండి ఆన్సర్? ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకే, ఆర్టికల్ 47 ఏం చెప్తుంది అంటే ఆరోగ్యానికి భంగం కలిగించేటువంటి మత్తు పానీయాలను మాదక ద్రవ్యాలను ప్రజలు
సేవించటాన్ని రాజ్యం అనేది నిషేధించాలి అని చెప్పి చెప్తుంది అనమాట. తర్వాత ఆర్టికల్ 49 ఏం చెప్తుంది, నేషనల్ ఇంపార్టెన్స్ ఉన్నటువంటి కళాత్మక లేదా చారిత్రాత్మక ప్రయోజనం ఉన్న స్మారక చిహ్నాలను, స్థలాలను మరియు వస్తువులను రక్షించే బాధ్యత మన రాజ్యానికి ఉంటుందని చెప్పి 49వ ఆర్టికల్ అనేది చెప్పడం జరుగుతుందన్నమాట. ఓకేనా. తర్వాత రాజ్యం యొక్క డెఫినేషన్ మనకి 4th పార్ట్లో 36లో చెప్తారు, అండ్ 3rd పార్ట్లో 12 ఆర్టికల్లో కూడా చెప్పడం జరుగుతుంది. ఓకేనా. సో ఇదండి. నెక్స్ట్ 12th క్వశ్చన్, భారత రాజ్యాంగంలో పొందుపరిచిన రాజ్య విధాన ఆదేశిక సూత్రాలు ఏ న్యాయస్థానం చేత అమలు పరచబడినప్పటికీ అవి ఆప్షన్ 1 దేశ పాలనలో ప్రాథమిక అంశాలు, ఆప్షన్ 2 రాజ్యం కట్టుబడి ఉండాలి, ఆప్షన్ 3 ప్రాథమిక హక్కుల కంటే ఉన్నతమైనవి, ఆప్షన్ 4 భారత రాష్ట్రపతి చేత అమలు పరచబడేవి. ఓకే, ఒక్కసారి ట్రై చేయండి మీరు. సో ట్రై చేశారా అండి? ఓకే, ఏంటి అంటే గెస్ చేశారండి ఆన్సర్? చాలా ఈజీగానే చెప్పచ్చు. సో ఆప్షన్ 1 దేశ పాలనలో ప్రాథమిక అంశాలని చెప్పవచ్చు అన్నమాట. ఓకేనా. అయితే ఈ ఆదేశిక సూత్రాలు అనేవి న్యాయ నిర్హేతుకం కానప్పటికీ మన రాజ్యాంగంలో 37 ఆర్టికల్లో పేర్కొన్నట్లుగా ఈ సూత్రాలు అనేవి దేశ పరిపాలనకు మూలాధారమైనటువంటివి అన్నమాట. మరియు శాసనాలు చేయడంలో ఈ సూత్రాలను వర్తింపచేయడం మన స్టేట్ యొక్క కర్తవ్యం అని చెప్పడం జరుగుతుందన్నమాట. ఓకే, నెక్స్ట్ 13th క్వశ్చన్ అండి. ఈ క్రింది ఆదేశిక సూత్రాలలో దేనిని భారత రాజ్యాంగంలో మొదటగా పొందుపరచలేదు? ఓకే, ఆప్షన్ 1 ఉచిత న్యాయ సలహా, ఆప్షన్ 2 పౌరులకు ఏకరీతి పౌరస్మృతి, ఆప్షన్ 3 ఆవులు మరియు దూడల వధను నిషేధించడం, ఆప్షన్ 4 పౌరుల జీవనోపాధికి తగిన మాధ్యమాల హక్కు. ఒక్కసారి ఆలోచించండి. ఇది నేను ప్రీవియస్ బిట్ అండి, ఇది ఏపీపీఎస్సీలో అడిగినటువంటి బిట్ అన్నమాట. ఓకే, ట్రై చేసారండి. ఏంటి ఆన్సర్? ఆప్షన్ 1 ఉచిత న్యాయ సలహా అనేది ఆదేశిక సూత్రాలలో మొట్టమొదటిసారిగా పొందుపరచలేదన్నమాట. ఓకేనా. ఇక్కడ పౌరులకు ఏకరీతి పౌరస్మృతి అనేది ఆర్టికల్ 44లో చెప్తారండి. ఆవులు మరియు దూడల వధను నిషేధించడం వచ్చేసి 48లో చెప్తారనమాట. ఓకేనా. నెక్స్ట్ ఓకేనా. ఇక్కడ పౌరులకు ఏకరీతి పౌరస్మృతి అనేది ఆర్టికల్ 44లో చెప్తారండి. ఆవులు మరియు దూడల వధను నిషేధించడం వచ్చేసి 48లో చెప్తారనమాట. ఓకేనా. నెక్స్ట్ 14th క్వశ్చన్, ఆదేశిక సూత్రాలకు మొట్టమొదటి రాజ్యాంగ సవరణ చట్టం ఏది? ఓకే, సో ఫస్ట్ ఆప్షన్ 54th, సెకండ్ ఆప్షన్ 92, థర్డ్ ఆప్షన్ 84, ఫోర్త్ ఆప్షన్ 42. అంటే ఆదేశిక సూత్రాలకి మొట్టమొదటిసారిగా ఒక సవరణ చట్టం జరిగిందనమాట. అయితే ఆ సవరణ చట్టం ఏది అని అడుగుతున్నారు. ఓకే, సో ట్రై చేయండి ఒకసారి మీరు. ఓకేనా అండి, ట్రై చేశారా? ఏంటది? ఆప్షన్ 4 42 అనమాట. అంటే 42వ రాజ్యాంగ సవరణ చట్టం 1976 ద్వారా ఆదేశిక సూత్రాలకి, అంటే ఆదేశిక సూత్రాలలో ఈ సవరణ చట్టం ద్వారా కొన్ని అంశాలను అయితే చేర్చడం జరిగిందనమాట. ఓకేనా. సో ఆన్సర్ ఏంటండి? ఆప్షన్ 4 42. ఓకేనా. నెక్స్ట్ 15th క్వశ్చన్ అండి. ఏ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం రాజ్యం ఆదాయంలో, హోదాలో, సౌకర్యాలలో అసమానతలు తగ్గించడానికి కృషి చేయాలి? ఓకే, ఏంటండి ఆప్షన్స్? 86వ రాజ్యాంగ సవరణ చట్టం, ఆప్షన్ 2 44వ రాజ్యాంగ సవరణ చట్టం, ఆప్షన్ 3 97వ రాజ్యాంగ సవరణ చట్టం, ఆప్షన్ 4 42వ రాజ్యాంగ సవరణ చట్టం. ఓకేనా. ఒక్కసారి మీరు ట్రై చేయండి. ఓకేనండి, ట్రై చేశారా?
ఏంటి అంటే 44 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1978 ద్వారా ఈ అంటే ఇందాకేం చెప్పాము, ఆదాయంలోను హోదాలోను సౌకర్యాలలో అసమానతలు తగ్గించడానికి రాజ్యం అనేది కృషి చేయాలని చెప్పడం జరిగిందనమాట. ఓకేనా. సో ఈ అంశాన్ని 44వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చడం జరిగింది. 44వ రాజ్యాంగ సవరణ చట్టం అండి. సో ఆన్సర్ ఏంటి 42 44వ రాజ్యాంగ సవరణ చట్టం. ఓకేనా. నెక్స్ట్, రాజ్య విధాన ఆదేశిక సూత్రాలకు సంబంధించి మొట్టమొదటి రాజ్యాంగ సవరణ చట్టంలో ఎన్ని అంశాలు పొందుపరిచారు? సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇందాక మనం మొట్టమొదటి సవరణ చట్టం ఎప్పుడు అంటే ఏ సవరణ చట్టం అని అన్నాం కదా. సో ఇప్పుడు ఆ సవరణ చట్టంలో ఎన్ని అంశాలు పొందుపరిచారు? సో మొట్టమొదటిది ఎప్పుడు కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఓకేనా. సో ఏంటి ఇక్కడ క్వశ్చన్, రాజ్య విధాన ఆదేశిక సూత్రాలకి సంబంధించి మొట్టమొదటి రాజ్యాంగ సవరణ చట్టంలో ఎన్ని అంశాలు పొందుపరిచారు? ఆప్షన్ 1 10 అంశాలు, ఆప్షన్ 2 8, ఆప్షన్ 3 5, ఆప్షన్ 4 4. సో ట్రై చేయండి ఒకసారి, మనం ఆన్సర్ అనేది చెప్పుకుందాం. సో ట్రై చేశారా అండి? సో ఏంటండి, ఈ 42వ రాజ్యాంగ సవరణ చట్టం 1976 ప్రకారం ఏంటి అంటే ఆదేశిక సూత్రాలలో 4 అంశాలను అయితే పొందుపరచడం జరిగిందనమాట. అదే కొత్త ఆదేశిక సూత్రాలు. దీని ద్వారా ఏంటి అంటే 32వ ప్రకరణ తర్వాత 39A ప్రకరణ తర్వాత 43A ప్రకరణ 48A ప్రకరణ అంటే ఆర్టికల్స్ అనమాట. 39, 39A, 43A, 48A ఈ ప్రకరణలు ఈ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చారనమాట. అంటే ఎన్ని అంశాలండి? 4 అంశాలు. ఓకేనా. అది తర్వాత 17th అండి, బాలల ఆరోగ్యాభివృద్ధికి అవకాశాలని కలగజేయాలని రాజ్యాంగంలో ఏ అధికరణ పేర్కొంటుంది? ఓకే. ఆప్షన్ 1 38, ఆప్షన్ 2 39, ఆప్షన్ 3 48, ఆప్షన్ 4 49. ఓకే. సో ట్రై చేయండి ఒక్కసారి మీరు, నేను ఆన్సర్ అనేది చెప్తాను. సో ట్రై చేశారండి? ఏంటండి ఆన్సర్? 39 అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఈ 39 ఏంటి అంటే 42వ రాజ్యాంగ సవరణ చట్టం 1976 ద్వారా బాలల ఆరోగ్యాభివృద్ధికి అవకాశాలని కలగజేయాలని చెప్పి ఆర్టికల్ 39 ద్వారా పొందుపరచడం జరిగిందనమాట. ఓకేనా. నెక్స్ట్ 18th క్వశ్చన్ అండి, హక్కులను న్యాయ నిర్హేతుకమైన హక్కులు మరియు న్యాయ నిర్హేతుకం కాని హక్కులు అని వర్గీకరించిన వారు ఎవరు? ఆప్షన్ 1 బిఎన్ రావు, ఆప్షన్ 2 ఏకే అయ్యంగర్, ఆప్షన్ 3 అంబేద్కర్, ఆప్షన్ 4 పై ఎవరు కాదు. సో ట్రై చేయండి ఒకసారి మీరు. ఓకే అండి, ట్రై చేశారా? ఏంటండి ఆన్సర్? ఆప్షన్ 1 బిఎన్ రావు. ఓకేనా. ఇక్కడ బిఎన్ రావు గారు ఏంటి అంటే ఈయన రాజ్యాంగ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ యొక్క సలహాదారుడు అనమాట. అయితే ఈ హక్కులను రైట్స్ని ఎలా డివైడ్ చేశారంటే న్యాయ నిర్హేతుకమైన హక్కులు మరియు న్యాయ నిర్హేతుకం కానిటువంటి హక్కులు అని 2 భాగాలుగా విభజించడం జరిగిందనమాట. అయితే అప్పుడు డ్రాఫ్ట్ కమిటీ కూడా దీనిని యాక్సెప్ట్ చేయడం జరిగింది. అయితే ఏం చేశారంటే న్యాయ నిర్హేతుకమైనటువంటి హక్కులను 3rd పార్ట్లో చేర్చడం జరిగింది. అంటే ఫండమెంటల్ రైట్స్ ద్వారా చేర్చడం జరిగింది. తర్వాత న్యాయ నిర్హేతుకం కాని హక్కులను 4th పార్ట్లో అంటే ఆదేశిక సూత్రాల రూపంలో పొందుపరచడం జరిగిందనమాట. ఓకేనా. సో ఎవరండి? బిఎన్ రావు గారు హక్కులను న్యాయ నిర్హేతుకమైన హక్కులు అండ్ న్యాయ నిర్హేతుకం కాని హక్కులుగా విభజించడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ అండి 19th క్వశ్చన్, షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు మరియు ఇతర వెనుకబడిన వర్గాల విద్యా విషయక ఆర్థిక ప్రయోజనాలను పెంపొందించాలి అని ఏ రాజ్యాంగ అధికరణలో పొందుపరిచారు? సో ఆప్షన్ 1 47, ఆప్షన్ 2
39, ఆప్షన్ 3 46, ఆప్షన్ 4 51. ఓకే, ట్రై చేయండి. ఓకేనండి, ట్రై చేశారా? ఏంటండి ఆన్సర్? ఆప్షన్ 3 46 అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనా? సో ఇక్కడ ఎస్సీస్కి, ఎస్టీస్కి మరియు ఇతర వెనుకబడిన వర్గాల వారికి విద్యలోను తర్వాత ఆర్థిక ప్రయోజనాలను పెంపొందించాలని చెప్పడం జరుగుతుంది. అలాగే వారికి సంబంధించినటువంటి సామాజిక అన్యాయం మరియు దోపిడీల నుండి మన స్టేట్ అంటే రాజ్యం అనేది కాపాడాలని చెప్పి 46వ ఆర్టికల్ అనేది చెప్పడం జరుగుతుందన్నమాట. ఓకేనా? నెక్స్ట్ అండి 28th క్వశ్చన్ అండి. భారత రాజ్యాంగంలో ఏ అధికరణ అంతర్జాతీయ శాంతిని నెలకొల్పాలని పేర్కొంటుంది? సో ఇక్కడ అన్నీ కూడా మనకి ఆర్టికల్స్ అండి. ఓకే, ఈ ఆర్టికల్స్ చాలా చాలా ఇంపార్టెంట్, మనకి గుర్తుపెట్టుకోవాలి. ఆదేశిక సూత్రాల్లో ఉన్నటువంటి ఆర్టికల్స్ అన్నీ కూడా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? సో ఏంటండి, అంతర్జాతీయ శాంతి భద్రతలను నెలకొల్పాలని చెప్పి ఏ ఆర్టికల్ పేర్కొంటుందండి? ట్రై చేశారా అసలు? సో ఏంటండి ఆన్సర్? ఆప్షన్ 4 51 ఆర్టికల్ అనేది కరెక్ట్ అనమాట. ఇక్కడ ఏంటి అంటే అంతర్జాతీయ శాంతి భద్రతలను పెంపొందించడంలో దేశముల మధ్య అంటే జస్టిస్ఫుల్గాను అండ్ రెస్పెక్టబుల్గా అంటే ఇలాంటి సంబంధాలను నెలకొల్పడంలో అంతర్జాతీయ శాసనాల పట్ల మరియు సంధి బాధ్యతల పట్ల గౌరవం పెంపొందించడంలోను మరియు అంతర్జాతీయ వివాదముల మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించాలి అని చెప్పేసి అంటే ఇలా పరిష్కరించుకోవాలని చెప్పి రాజ్యం అనేది కృషి చేయాలని చెప్పి ఆర్టికల్ 51 ద్వారా మనకి తెలియజేయబడుతుంది అనమాట. ఓకేనా అండి? ఇవ్వండి ఇవాళ క్వశ్చన్స్ అనేవి. మనం ఎన్ని టాపిక్స్ తీసుకున్నాం? ఓన్లీ 3 టాపిక్స్ మాత్రమే తీసుకున్నాము. ఏంటి? ఆదేశిక సూత్రాల లక్షణాలు మరియు వాటి వర్గీకరణ మరియు ఇంకా రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చబడినటువంటి అంశాలు అంటే కొత్త ఆదేశిక సూత్రాల గురించి మనం తెలుసుకుందామండి. ఇంకా మనం ఏం చేద్దామంటే ఇంకా నెక్స్ట్ వీడియోలో అంటే ఇంకా ఏం టాపిక్స్ ఉన్నాయో చూద్దాం. ఆదేశిక సూత్రాలకు ఉన్న ఆధారాలు, తర్వాత ఆదేశిక సూత్రాలపై ఉన్నటువంటి విమర్శ ఏంటి, తర్వాత ఆదేశిక సూత్రాల యొక్క ప్రాముఖ్యత ఏంటి అని చూద్దామండి. ఓకే, ఇక్కడ మనకి విమర్శలు ఉన్నాయి, అభివర్ణన కూడా ఉందండి. సో మనం ఏం చేద్దామంటే బిట్స్ లాగా కాకుండా అంటే మీరు బిట్స్ చేయమంటే బిట్స్ చేద్దాం, లేదా అలా కాకుండా మనం జస్ట్ క్లాస్ చెప్పినట్టు అభివర్ణన తర్వాత విమర్శ అనేది చెప్పమంటే చెప్పుకుందాం. సో మీరు ఎలా చెప్తే నేను కూడా అలాగే చేస్తాను. ఓకేనా? క్లాస్ చెప్పమంటే చెప్పుకుందాం. ఏంటి దేనికి సంబంధించి? ఆదేశిక సూత్రాలకు సంబంధించి అభివర్ణన అండ్ విమర్శ, ఈ రెండింటికి సంబంధించింది. సో బిట్స్ ఫ్రేమ్ చేస్తే చాలా బిట్సే వస్తాయి. సో బిట్స్ చేయమంటే బిట్స్ చేద్దాం, లేకపోతే జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందామంటే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకేనా? సో ఇదండి మన క్లాస్. ఇవాల్టి క్లాస్ అనేది నెక్స్ట్ క్లాస్లో మనము ఆదేశిక సూత్రాలకు ఆధారాలు, విమర్శ, తర్వాత ప్రాముఖ్యత, వీటికి సంబంధించిన బిట్స్ కానీ క్లాస్ కానీ చెప్పుకుందాం. ఓకేనా? సో ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అండ్ లైక్ చేయండి, అండ్ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే. ఓకేనా? ఇక్కడ పౌరులకు ఏకరీతి పౌరస్మృతి అనేది ఆర్టికల్ 44లో చెప్తారండి. ఆవులు మరియు దూడల వధను నిషేధించడం వచ్చేసి 48లో చెప్తారనమాట. ఓకేనా? నెక్స్ట్ 14th క్వశ్చన్ అండి. భారత రాజ్యాంగంలో ఏ సవరణ చట్టం ద్వారా కొత్త ఆదేశిక సూత్రాలను పొందుపరిచారు? అయితే ఆదేశిక సూత్రాలకు కూడా సవరణ అయితే జరిగిందండి. రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా కొన్ని అంశాలను అయితే చేర్చడం జరిగిందనమాట. అంటే మొట్టమొదటిసారిగా చేర్చారు. ఓకే, ఆప్షన్ 1 54 అమెండ్మెంట్ యాక్ట్, ఆప్షన్ 2 92వ రాజ్యాంగ సవరణ చట్టం, ఆప్షన్ 3 84వ రాజ్యాంగ సవరణ చట్టం, ఆప్షన్ 4 42వ రాజ్యాంగ సవరణ చట్టం. ఓకేనా? సో ఈ క్వశ్చన్ అనేది మనకి మొట్టమొదటిది కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఈ క్వశ్చన్ మనకి డీల్ చేయడం కొంచెం కష్టంగానే ఉంటుంది. ఓకేనా? అయినా కూడా మనం ఇలాంటివి కూడా నేర్చుకొని పెట్టుకొని ఉండాలి. ఎలాంటి క్వశ్చన్ ఇస్తారో తెలియదు కదా. సో అందుకని ఈ క్వశ్చన్ అనేది నేను ఇచ్చానమాట. ఓకే, సో ఏంటండి మొట్టమొదటిసారిగా ఆదేశిక సూత్రాలని ఈ ఆదేశిక సూత్రాల ద్వారా కొన్ని అంశాలనైతే ఏమన్నా